గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పాలిటీ క్లాస్. పాలిటిక్స్ సంబంధించి మనం ప్రెసిడెంట్ గురించి చూస్తున్నాం. ఈరోజు ప్రెసిడెంట్ గురించి కంప్లీట్ చేసేద్దాం టాపిక్. ప్రెసిడెంట్ పవర్స్ గురించి మాట్లాడుతున్నాం. అందులో ముఖ్యంగా చాలా వరకు అయితే చూసాం లాస్ట్ క్లాస్లోనే, పార్డనింగ్ పవర్స్ అవన్నీ. మనకి ఇంకా రిమైనింగ్ 3 టైప్స్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ పెండింగ్గా ఉన్నాయి. డిప్లొమాటిక్ పవర్స్, మిలిటరీ పవర్స్, ఎమర్జెన్సీ పవర్స్. అవి చూద్దాము. వాటితో పాటు ప్రెసిడెంట్ టాపిక్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి మాట్లాడుకుందాం. దాంతో మనకి ప్రెసిడెంట్ టాపిక్ ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. సో అందరూ వచ్చేసినట్లుగా అండి. యా, గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ఓకే. సో లెట్ us స్టార్ట్ ద క్లాస్. మనకి లాస్ట్ క్లాస్లో మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ చూసాం. న్యాయాధికారాలు వాటి గురించి అంతా క్లియర్గా చూసాము. వాటితో పాటు ఆర్థిక, జ్యుడిషియల్, ఫైనాన్షియల్ ఇవన్నీ చూసామండి. ఆర్థికపరమైన అధికారాలు, న్యాయపరమైన అధికారాలు, పార్డనింగ్ పవర్స్ అవి చూసాము. మనకి రిమైనింగ్ ఏంటంటే డిప్లొమాటిక్, మిలిటరీ, ఎమర్జెన్సీ మిగిలే. కాబట్టి ఈరోజు మనం ఈ 3 ఫస్ట్ అయితే కంప్లీట్ చేద్దాం. డిప్లొమాటిక్ పవర్స్ గురించి ఫస్ట్ చూద్దాం. వాటి తర్వాత వీ కెన్ ఫోకస్ ఆన్ ది అదర్ 2 రిమైనింగ్ పవర్స్. సో ఫస్ట్ మనం ఈరోజు చూస్తుంది ఏంటి అంటే డిప్లొమాటిక్ పవర్స్, దౌత్య సంబంధమైన రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలు. డిప్లొమాటిక్ పవర్స్ సింపుల్ అండి, 3 పెద్ద ఏముండదు, సింపుల్ పాయింట్సే. మనకి డిప్లొమాటిక్ పవర్స్లో చెప్పుకోవాల్సింది ఏంటి అంటే అంతర్జాతీయ ట్రీటీస్ అవుతుంటాయి కదండి, ఒప్పందాలు, అంతర్జాతీయ సమావేశాలు జనరల్గా అట్లాగా అయినప్పుడు మన భారతదేశం సైడ్ నుంచి ప్రతినిధిగా కొన్ని దగ్గరికి రాష్ట్రపతి వెళ్ళడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, యూఎస్ఏ ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నారు అని మనం న్యూస్లో విన్నాం అనుకోండి. అది ఎవరి పేరు మీద జరుగుద్ది? ఎప్పుడన్నా మీరు పాస్పోర్ట్లో కానీ లేకపోతే ఎక్కడన్నా అఫీషియల్ అగ్రిమెంట్స్లో చూసుకుంటే ఇండియా అని రాయరు, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని రాస్తారు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనేది మన దేశం యొక్క అఫీషియల్ నేమ్ అనమాట. మరి రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి అధిపతి ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి. అందుకని చేత అంతర్జాతీయ ఒప్పందాలు ప్రెసిడెంట్ యొక్క పేరు మీద జరుగుతాయండి, ఆయన తరపున జరుగుతాయి అన్నమాట. సో వాటిలో ప్రెసిడెంట్ యొక్క పేరు మీద జరుగుతాయి అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రశ్న ఏమడుగుతాడు మనకి, మన భారతదేశంకి సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలు ఎవరి పేరు మీద జరుగుతాయి? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, అట్లా ఇస్తాడు ఆప్షన్స్. రాష్ట్రపతి పేరు మీద జరుగుతాయి. సో డిప్లొమాటిక్ పవర్స్ గురించి మెయిన్గా ఈ పాయింట్ చూడండి. మనకు దీనికి సంబంధించిన టెక్స్ట్ చూద్దాము. డిప్లొమాటిక్ పవర్స్కి సంబంధించిన టెక్స్ట్. దౌత్య అధికారములు. మిత్రదేశములకు రాయబారులను రాష్ట్రపతి నియమిస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఇండియాకి దగ్గరలో ఇంకొక కంట్రీ ఉందనుకోండి, ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉంది. ఈ రష్యా, మన భారతదేశం తరపున రష్యాకి ఒక ప్రతినిధి ఉంటాడు కదండి, అంబాసిడర్స్ అంటాం వాళ్ళని, ప్రతినిధులు. సో వాళ్ళని రాయబారులు అని కూడా అనొచ్చు, అంబాసిడర్స్. వాళ్ళని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తాడు. అంటే ప్రెసిడెంట్ యొక్క నేమ్ పైన వస్తుందన్నమాట వాళ్ళ అపాయింట్మెంట్. సో ఎప్పుడన్నా మీకు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీలో ఏదైనా వచ్చినా మీకు ప్రెసిడెంట్ పేరు మీద అపాయింట్మెంట్ లెటర్ వస్తుందండి, రాష్ట్రపతి నియమిస్తాడు. వాస్తవంగా రాష్ట్రపతి నియమించడం అంటే అతను డిస్క్రిషన్తో కాదు, కాకపోతే ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఆయన సంతకంతో అపాయింట్మెంట్ అవుతుంది. కాబట్టి మనం రాష్ట్రపతి నియమిస్తాడు అని చెప్పుకుంటాం. మిత్ర దేశములకు రాయబారులను రాష్ట్రపతి నియమిస్తాడు అనేది మరి రాష్ట్రపతికి ఒక దౌత్య అధికారమే. నెక్స్ట్ మిత్ర దేశాలు పంపిస్తుంటారు కదా అప్పుడప్పుడు మన భారతదేశానికి రాయబారాలను, వాళ్ళని మిత్రదేశముల నుండి వచ్చిన రాయబారుల నుండి నియామక పత్రములను సేకరించి క్రమబద్ధం చేస్తారు వాళ్ళకి. సో వారు వెళ్ళి ప్రెసిడెంట్ని కలవడం జరుగుతుంది. ప్రెసిడెంట్ అనే అతను వాటిని క్రమబద్ధం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అంతర్జాతీయ వ్యవహారంలో పాల్గొనుట ప్రతినిధి బృందమును రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఇప్పుడు ఏదన్నా ఒక అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది, పర్యావరణం కావచ్చు, దేని గురించి అన్నా, మరి దానికి ఒక భారతదేశం తరపున ఒక బృందం వెళ్ళాలి అంటే ఆ బృందం యొక్క అపాయింట్మెంట్, నియామకం కూడా రాష్ట్రపతి పేరు మీద జరుగుతుంది. అంటే మనం థియరటికల్గా మాట్లాడుతున్నామండి, నిజంగానే వాస్తవంగా జరిగేది ఏంటి? ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి ఉంటుంది కదా, వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు లిస్టు జస్ట్ ఇతనికి ఒక లెటర్ పంపిస్తారు, ఇతను సైన్ పెడతాడు అంతే. మనం ఇక్కడ ఏం చదువుతున్నాము, ఇతను సైన్ పెడుతున్నాడు కాబట్టి ఇతనే నియమిస్తాడు ఆ కమిటీని, ఆ బృందంని అంటాము. వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే వీలదనమాట అధికారం. పేరుకు చూసుకున్నట్లయితే రాష్ట్రపతి నియమిస్తాడు అని చెప్పుకోవాలి మనం. కాబట్టి ఇది
మనకి ప్రెసిడెంట్కి సంబంధించి అండి విన్నీ గారు రిపబ్లిక్కి డెమోక్రటిక్కి తేడా ఏమిటి అంటున్నారంటే, రిపబ్లిక్కి డెమోక్రటిక్ అట్లా చూడకూడదండి తేడా. రిపబ్లిక్కి మోనార్కీ అని ఉంటుంది, రెండు రకాలు అనమాట గవర్నమెంట్లో, రిపబ్లిక్ మోనార్కీ, ఈ రెండిటికి తేడా ఉంటుంది. రిపబ్లిక్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక దేశ అధిపతి ఉన్నాడు అనుకోండి, ఆ అధిపతి ఒక ఎన్నికలు, ప్రత్యక్ష ఎన్నికలు అవ్వనివ్వండి, పరోక్ష ఎన్నికలు అవ్వనివ్వండి, ఎన్నికల ద్వారా ఈ దేశ అధిపతిని మనం నియమించుకుంటే అది రిపబ్లిక్ దేశం అంటాము. లేదా ఏదన్నా దేశంలో దేశ అధిపతి ఎన్నికల్లా కాకుండా వారసత్వంగా హెరిడిటరీగా మనకి ఉన్నట్లయితే దాన్ని మనం మోనార్కీ దేశం అని అంటాము. డెమోక్రటిక్ అంటే అదొక ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండి. ఎక్కడైతే ప్రజల యొక్క పాలన ఉంటుందో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాటిని మనం డెమోక్రటిక్ అంటాం. డెమోక్రటిక్కి రిపబ్లిక్కి తేడా అనేది రాంగ్ క్వశ్చన్. రిపబ్లిక్కి మోనార్కీకి చూసుకోవాలి మనం. లేదా డెమోక్రటిక్కి అరిస్టోక్రాటిక్కి అని చెప్పచ్చు, డెమోక్రటిక్కి నాన్ డెమోక్రటిక్కి అనే మీనింగ్ మనకి చూడొచ్చు. అవునండి, షేక్ నగూర్ బాషా గారు ప్రెసిడెంట్ సైన్తోనే వస్తుంది వాళ్ళకి జాయినింగ్ లెటర్. సో ఓకే కదండి పాయింట్. నెక్స్ట్ ఇవి దౌత్య సంబంధమైన అధికారాలు రాష్ట్రపతికి సంబంధించి. నెక్స్ట్ మనం చూడాల్సినవి ఏంటి అంటే మిలిటరీ పవర్స్. రాష్ట్రపతికి సంబంధించిన సైనిక అధికారాలు ఏమేమి ఉన్నాయి, వీటికి 1 or 2 పాయింట్స్ అండి అంతే. మన భారతదేశంలో సుప్రీం కమాండర్గా ఎవరిని పేర్కొంటాము? సుప్రీం కమాండర్గా ఆర్మీ చీఫ్ కాదు, నేవీ చీఫ్ కాదు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ కాదు, సుప్రీం కమాండర్ ఎవరు అంటే మన భారతదేశంలో ప్రెసిడెంట్ అనమాట. సో కొంతమంది చాలా ఓల్డ్గా ఉంటారు, మరి వాళ్ళు ఎట్లా సార్ సుప్రీం కమాండర్ అంటే అంతేనండి, పాయింట్ అంతే. ఏంటి అంటే రాష్ట్రపతి సుప్రీం కమాండర్, వాళ్ళు చాలా వృద్ధ వయసులో ఉండి నడవలేని పరిస్థితుల్లో ఉన్న వి కాల్ ప్రెసిడెంట్ ఓన్లీ యాజ్ సుప్రీం కమాండర్, అది ఇండియా అన్న యూఎస్ఏ అన్న. సో సుప్రీం కమాండర్ ఎవరు మన దేశంలో అంటే ప్రెసిడెంట్. నెక్స్ట్ ప్రెసిడెంట్ మిలిటరీ పవర్స్ గురించి మనం ఇంకా చూసినట్లయితే ఏమని చెప్పచ్చు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 విభాగాల యొక్క అధిపతులను చీఫ్స్ను మనకి ప్రెసిడెంటే నియమిస్తాడు, రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రెసిడెంట్ అపాయింట్స్ చీఫ్స్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ప్రెసిడెంట్ ఎవరున్నారు, ఆర్మీ చీఫ్ ఎవరు, నేవీ చీఫ్ ఎవరు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు, అవంతా మీరు అప్డేటెడ్గా ఉండాలండి. అంటే మీకు ఒక పాయింట్ చెప్తున్నాను, ఒక హోంవర్క్ లాగా, అదంతా మీరు అప్డేటెడ్గా ఉంచుకోండి, తెలుసుకోండి. ఎప్పుడెప్పుడు మారుతుంటే అది ఒక బుక్లో పెట్టుకోండి, పర్సన్ ఇన్ యూస్ అని పెట్టుకోండి, PIN. ఎప్పుడెప్పుడు మారుతుంటే దాన్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. హెడ్డింగ్ పెన్తో పెట్టుకోండి, ఆర్మీ చీఫ్ అట్లా. ప్రెజెంట్ ఎవరున్నారు అనేది పెన్సిల్తో రాసుకోండి, సో దట్ మీరు అప్డేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎరేస్ చేసి. ఆ రకంగా ఉండాలండి ఓరియంటేషన్. కాంపిటీషన్ ఆ విధంగా ఉంది కాబట్టి ఆ రకంగా ఓరియంటేషన్ ఉంటే మంచిది. నెక్స్ట్ మనకి ఎప్పుడన్నా ఏదైనా యుద్ధం ప్రకటించాలనుకోండి, పరిస్థితి చాలా కష్టంగా ఉన్నప్పుడు యుద్ధం ప్రకటిస్తారు వేరే దేశంతో. ఆ యుద్ధం ప్రకటించినప్పుడు ఎవరు ప్రకటిస్తారు, ఎవరి పేరు మీద యుద్ధం ప్రకటన జరుగుతుంది అంటే రాష్ట్రపతి పేరు మీద యుద్ధం ప్రకటన జరుగుతుంది. క్వశ్చన్ ఓకే కదండి? రాష్ట్రపతి పేరు మీద యుద్ధం అనేది ప్రకటన అవుతుంది. ఎప్పుడన్నా యుద్ధం ప్రకటించాలి అంటే రాష్ట్రపతి ప్రకటిస్తాడు. నెక్స్ట్ సాయి కుమార్ గారు CDSని ఎవరు అపాయింట్ చేస్తారు? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని మీరు అడుగుతున్నారు అనుకుంటా. ఆబ్వియస్లీ అండి, ప్రెసిడెంట్ యొక్క సైన్తో అవుతుంది. థియరటికల్గా మాట్లాడుకుంటే రాష్ట్రపతి నియమిస్తాడు అంటాం, కానీ యాక్చువల్గా ఏం జరుగుద్ది? ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలిలో క్యాబినెట్ కమిటీస్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అని ఉంటుంది. వాళ్ళు కొంతమంది నేమ్స్ని ఫిల్టర్ అవుట్ చేసి, సార్ట్ అవుట్ చేసి 100లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని రాష్ట్రపతికి చెప్తే రాష్ట్రపతి జస్ట్ సైన్ పెడతాడు అంతే. ప్రాక్టికల్ అది. థియరటికల్గా రాష్ట్రపతి నియమిస్తాడు అని చెప్పుకుంటాం. అదేనండి షేక్ నగర్ బాషా గారు, మరి రాష్ట్రపతిని ప్రధానమంత్రిని ఎందుకు మెయిన్గా చూపిస్తారు యుద్ధం టైంలో అంటే మీకు రియల్ హెడ్, నామినల్ హెడ్ అనే పాయింట్ పైన స్పష్టం ఉండాలన్నమాట. నామినల్ అంటే నామమాత్రపు అధికారి అంటాం ఎవరిని, ప్రెసిడెంట్. కానీ వాస్తవంగా అధికారం చెలాయించేది ఎవరు అంటే PM అనమాట. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మనకి ఈ రకంగా ఉంటుంది. అదే అమెరికా ప్రెసిడెన్షియల్లో చూసుకుంటే నామమాత్రపు ప్రెసిడెంటే ఉంటాడు, రియల్ కూడా ప్రెసిడెంటే ఉంటాడు.
ఎందుకు ప్రధానమంత్రి పైన ఎక్కువ ఫోకస్ ఉంటుందంటే వాస్తవంగా ఇతనేనండి అధిపతి వాస్తవంగా చూసుకుంటే, కానీ థియరాటికల్గా నామినల్గా చూసుకున్నట్లయితే ప్రెసిడెంట్ అనమాట అధిపతి. అవును, మహానంద్ గారు వార్ స్టేట్ చేసేది కూడా ప్రెసిడెంట్ అంటున్నారు, రైట్ అండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన టెక్స్ట్ చూద్దాం మనం. మిలిటరీ అధికారాలు ఆఫ్ ప్రెసిడెంట్. సైనిక అధికారాలు. రాష్ట్రపతి సర్వసైన్యాధ్యక్షుడు, చీఫ్ కమాండర్. రాష్ట్రపతి సర్వసైన్యాధ్యక్షుడిగా వ్యవహరించే పద్ధతి మనం అమెరికా నుండి గ్రహించాం. ఎస్, ఇందాక చెప్పాం కదండి, యూఎస్ఏ అయినా సరే ఇండియా అయినా సరే ప్రెసిడెంట్నే మనము చీఫ్ కమాండర్గా చెప్పుకుంటాము. అంటే మొత్తం సైన్యానికి అధ్యక్షుడు ఎవరు అంటే మొత్తం సైన్యానికి ప్రెసిడెంట్, రాష్ట్రపతి. కాబట్టి రాష్ట్రపతి అనే అతను సర్వసైన్యాధ్యక్షుడు. ఈ పద్ధతిని మనం అమెరికా నుంచి తీసుకున్నాము. ఇందులో భాగంగా మనకి సైన్యంలో భాగంగా 3 దళాలు ఉంటాయి. యాక్చువల్గా 4 దళాలు ఉంటాయి. కోస్ట్ గార్డ్ అని కూడా ఇంకోటి ఉంటుంది, అది మనం జనరల్గా ప్రస్తావించం. త్రివిధ దళాపతి అని అంటాం. చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అంటాం. త్రివిధ దళాధిపతి. ఈ త్రివిధ దళాధిపతులను కూడా రాష్ట్రపతి నియామకం చేస్తారు. యుద్ధం ప్రకటించుట, యుద్ధం విరమించుట, శాంతి సంధులను కుదుర్చుకొనుట అవన్నీ రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. అంటే రాష్ట్రపతి పేరు మీదే జరుగుతాయి. అదేనండి నవీన్ గౌదా గారు, వాట్ అబౌట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే మనకి యాక్చువల్లీ ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా మనము డిఫెన్స్లోనే చెప్తాము. 4th జనరల్గా మనకు బుక్స్లో ఆ పాయింట్ ఇవ్వడు, కానీ కోస్ట్ గార్డ్ కూడా డిఫెన్స్ కిందే వస్తుంది. హెడ్ ఆఫ్ డిఫెన్స్ మొత్తానికి ఎవరు అంటే ప్రెసిడెంట్. సో ఆబ్వియస్లీ ప్రెసిడెంటే హెడ్ ఆఫ్ కోస్ట్ గార్డ్ కూడా అవుతారు. మొత్తం సైన్యానికి అతను అధికారం అండి, బీఇట్ ఇండియన్ కోస్ట్ గార్డ్, బీఇట్ ఆర్మీ, నేవీ ఏదన్నా సరే. సుజాత ఎర్ర గారు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నేమ్స్ చెప్పండి ప్రెసెంట్ అంటే అది మీకు హోంవర్క్ అండి. నాకు చెప్పడానికి పెద్ద కష్టమేం కదా, ఏముందంటే ఆర్మీ చీఫ్ పలానా వ్యక్తి ఇది అని చెప్పొచ్చు, కానీ అది మీరు స్ట్రైవ్ చేయండి. ఎందుకంటే మీరు నెట్లో వెతికి అది తెలుసుకొని ఒక బుక్ మెయింటైన్ చేసుకుంటూ అది రాస్తేనే మీకు యూజ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో మీకు మీరే యోధులు. నేనుండను ఎగ్జామ్ టైంలో, అది మీకు తెలుసు నాకు తెలుసు. కాబట్టి మీరు రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకటి చెప్తారండి, ఎక్లా చలో రే అని చెప్తారనమాట. చాలా మంచి ఫేమస్ అది. అంటే మీరు ఇండివిజువల్గా మీరు స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి అది మీరు సెర్చ్ చేసి రాసుకొని ఒక బుక్లో పెన్సిల్తో రాసుకోండి, అప్డేట్ అవుతుండండి ఎప్పటికెప్పుడు. కాదండి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఓన్లీ డిఫెన్స్ అంటున్నారు షేక్ నగర్ భాష గారు. కాదండి, ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా డిఫెన్స్ కిందనే వస్తుంది మనకి. కోస్ట్ గార్డ్ ఆల్సో కమ్స్ అండర్ డిఫెన్స్. నెక్స్ట్ ఇది సైనిక అధికారాలండి రాష్ట్రపతికి సంబంధించి. ఇంకా మనకి లాస్ట్కి మిగిలింది రాష్ట్రపతికి సంబంధించి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అత్యవసర అధికారాలు, అత్యవసర పరిస్థితి అధికారాలు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. మనకి సాధారణ పరిస్థితుల్లో ఏ విధంగా నడుస్తుందండి? ఎప్పుడన్నా కేంద్రం ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి, వీళ్ళ పనిని వీళ్ళు చూసుకుంటారు, వీళ్ళ పనిని వీళ్ళు చూసుకుంటారు, ప్రజలు ఉంటారు, వాళ్ళకి హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, సాధారణంగా సవ్యంగా నడుస్తుంటుంది అన్నమాట. కొన్ని సందర్భాలు ఎప్పుడూ అనుకున్నట్టే హాయిగా ఉండవు, కానీ కొన్ని సందర్భాలు అత్యవసర పరిస్థితులు వస్తాయి, సాధారణంగా ఉండదు పరిస్థితులు. అట్లాంటప్పుడు మూడిటిపైన ఎఫెక్ట్ పడుతుంది. కేంద్ర ప్రభుత్వం చాలా పవర్ఫుల్ అయిపోద్ది, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అధికారాలు కోల్పోతాయి, ప్రజలకున్న ప్రధానంగా హక్కులు మొత్తం వీడిపోతారు, ప్రజలకి హక్కులు బాగా భంగం కలుగుతుంది. ఇవి అత్యవసర పరిస్థితి అన్నమాట. సో అత్యవసర పరిస్థితికి సంబంధించి కూడా రాష్ట్రపతికి కొన్ని అధికారాలు ఉంటాయి. అవి ఏంటి అంటే మనకి ప్రధానంగా 3 రకాలైనటువంటి అత్యవసర పరిస్థితులు ఉంటాయి. అవి ఆర్టికల్ 352, 4 యాడ్ చేస్తే 356, ఇంకొక 4 యాడ్ చేస్తే 360 ఆర్టికల్స్ అండి ఇవి. ఆర్టికల్ 352 మనకి జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలుపుతుంది, నేషనల్ ఎమర్జెన్సీ. వీటి గురించి మనం క్లియర్గా ఎమర్జెన్సీ అనే సపరేట్ టాపిక్ చదివినప్పుడు చదువుతాము. నేషనల్ ఎమర్జెన్సీ ఎంతకాలం విధించవచ్చు, విధించాలంటే పద్ధతి ఏంటి, ఇప్పటివరకు ఎన్నిసార్లు విధించాము, ఏ గ్రౌండ్స్ మీద విధించవచ్చు, రీసెంట్గా విధించిన నేషనల్ ఎమర్జెన్సీ, ఇవన్నీ మనము ఎమర్జెన్సీ టాపిక్లో చదువుతాము. ఇప్పుడు మనకు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి పాయింట్ అంటే ఎమర్జెన్సీ విధించాలి అంటే ఎవరు విధించాలి, అది రాష్ట్రపతి విధించాలి అనే పాయింట్ పైన ఫోకస్ చేయండి. ఎగ్జామ్లో అదే అడుగుతాడు. ఎప్పుడన్నా సరే ఏదన్నా
అంటే ప్రాంతంలో కానీ మొత్తం దేశంలో కానీ అత్యవసర పరిస్థితి ప్రకటించాలి అంటే ఎవరు ప్రకటిస్తారు? క్రింద వారిలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఇట్లా ఇస్తాడు ఆప్షన్స్. రాష్ట్రపతి ప్రకటిస్తాడు. ఆర్టికల్ 356ని మనము స్టేట్ ఎమర్జెన్సీ అంటాము. దీన్నే ప్రెసిడెంట్ రూల్ అని కూడా మీరు కొన్ని బుక్స్లో చూస్తారు, రాష్ట్రపతి పాలన. నెక్స్ట్ మనకు ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇప్పటివరకు అయితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎప్పుడు మన ఇండియాలో విధించలేదు, ఇప్పుడు కూడా విధించరు. దీనికి సంబంధించిన టెక్స్ట్ చూద్దామండి మనం. రాష్ట్రపతి యొక్క అత్యవసర పరిస్థితి అధికారాలు మనం చూసుకున్నట్లయితే 18th పార్ట్ అండి. ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. ఎమర్జెన్సీ అనేది మన రాజ్యాంగంలోని ఎన్నో భాగంలో ప్రస్తావించబడింది అంటే పార్ట్ 18 అన్నమాట. ఆర్టికల్స్ 352 నుంచి 360 వరకు అత్యవసర పరిస్థితి గురించి ఉంటాయి. సో రాజ్యాంగంలోని 18వ భాగం 352 నుంచి 360 వరకు గల నిబంధనలను రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అధికారాల గురించి పేర్కొంటాయి. రాజ్యాంగ నిర్మాతలు అత్యవసర పరిస్థితి అధికారాలను 1935 భారత చట్టం నుంచి గ్రహించారు. అత్యవసర పరిస్థితి అధికారాలు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రాష్ట్రపతి యొక్క అత్యవసర పరిస్థితి అధికారాలు చూసుకున్నట్లయితే మనం 1935వ భారత చట్టం నుంచి గ్రహించామండి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అసలు ఒక దేశంలో అత్యవసరం విధించాలి అనే పాయింట్ మనము జర్మనీ నుంచి గ్రహించాం. జర్మనీలో రాజ్యాంగంని మనము వేమర్ రాజ్యాంగం అంటాము, వేమర్ కాన్స్టిట్యూషన్. అసలు అత్యవసర పరిస్థితి అనే కాన్సెప్ట్ మనం ఇక్కడ నుంచి గ్రహించాము. కానీ అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతికి ఉండే అధికారాల గురించి చూసుకున్నట్లయితే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి గ్రహించాము. సో ఈ రాష్ట్రపతి యొక్క అత్యవసర పరిస్థితి అధికారాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేశంలో స్వాతంత్రం, సమగ్రత, శాంతి భద్రతలను కాపాడేందుకు రాజ్యాంగ నిర్మాతలు ఈ అధికారాలను రాష్ట్రపతికి అందించారు. ప్రధానంగా రాష్ట్రపతి అత్యవసర అధికారాలు ఏకకేంద్ర లక్షణంగా చెప్పచ్చు, అంటే యూనిటరీ ఫీచర్గా చెప్పచ్చు అనమాట. ఏకకేంద్రం అంటే ఏంటి? అక్కడ కేంద్ర ప్రభుత్వం చాలా అధికారం కలిగి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికారాలు చాలా తగ్గిపోతాయి. అటువంటి పరిస్థితిని కేంద్రీకృతం అంటాం, కేంద్ర లక్షణం అంటాం. మరి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు భారతదేశం కేంద్రీకృత దేశంగా తయారవుతుంది. టెంపరీ, తాత్కాలికంగా ఆ సమయం వరకు. ఓకే కదండి. నెక్స్ట్ నో అండి నవీన్ గారు, ప్రజెంట్ కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించడానికి స్టిల్ సిచ్యువేషన్ ఈస్ నాట్ సో బ్యాడ్ అనమాట. ఇప్పుడు కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధించరు. అవునండి, సంబంధ ఆర్కే నాయక్ గారు, మనకి ఏ ఆర్టికల్స్ రద్దు అవ్వవు ఎప్పటికీ అంటే 2021 ఆ పాయింట్స్ అని మనం తర్వాత చూస్తాం. అవి ఆల్రెడీ మనం ఎమర్జెన్సీ టాపిక్లో చూస్తాం. రాష్ట్రపతి అంటే అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఏమేమి ఆర్టికల్ ఆటోమేటిక్గా రద్దు అవుతాయి, ఏ ఆర్టికల్ ఆటోమేటిక్గా రద్దు అవ్వవు, ఏ సందర్భాల్లో ఏ ఆర్టికల్స్ రద్దు అవ్వవు, ఏ సందర్భంలో ఏ ఆర్టికల్స్ రద్దు అవుతాయి, వాటి గురించి అంతా మనం ఎమర్జెన్సీ టాపిక్లో చూస్తాము. సో మనకు ఆర్టికల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అధికారములను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి 352, ఇది జాతీయ అత్యవసర పరిస్థితి. 56 అంటే రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి, దీన్ని రాష్ట్రపతి పాలన అంటాము, లేదా రాజ్యాంగ సంక్షోభ పాలన అని కూడా అంటామండి. అంటే కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చినప్పుడు మనకి రాష్ట్రపతి పాలన విధిస్తారు. కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చినప్పుడు అంటే రాజ్యాంగపరంగా ఒక రాష్ట్రంలో పాలన జరగకపోతే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి నేరుగా కేంద్ర ప్రభుత్వమే పాలన జరిపిస్తుంది అన్నమాట. తిరిగి మళ్ళీ ఆ రాష్ట్రం నార్మల్ సాధారణ పరిస్థితులకు వచ్చే వరకు. నెక్స్ట్ 360 అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడం. కందికొండ రాజు గారు, మరి ఎందుకు సార్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే స్టిల్ బ్యాడ్ అండి. ఇదే లాక్డౌన్ ఇంకొక 1 year జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా మన ఎకానమీ నెగిటివ్ గ్రోత్కి వెళ్ళిపోద్ది. అప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధించవచ్చు. సో ఎక్స్ట్రీమ్లీ వల్నరబుల్ ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధిస్తారు తప్ప ఇప్పుడు స్టిల్ మనకి ఫుడ్ క్రాప్స్ కూడా ఇంకా 3 yearsకి సరిపడే ఫుడ్ ఉన్నదండి. ఇప్పుడు మనకి ఏం ప్రొడక్షన్ చేయకపోయినా FCI గోడౌన్స్లో 3 yearsకి సరిపడే ఫుడ్ ఉంది. సో ఇంకా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ప్రెజెంట్ ఎకానమీ నాట్ సో అంటే బ్యాడ్ అనమాట టు గో ఫర్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇవి రాష్ట్రపతి గురించి జనరల్ పాయింట్స్ అండి. అయితే నేను ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ చెప్తాను, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతికి సంబంధించింది
ఆర్టికల్ 143 దేని గురించి ప్రస్తావిస్తుంది అని ఎగ్జామ్స్లో అడుగుతాడు. అంటే ప్రెసిడెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం ఆల్రెడీ చూసాం కదండి. ఆర్టికల్ 143 అంటే రాష్ట్రపతికి మరియు సుప్రీంకోర్టుకి మధ్యన ఉన్న సంబంధం గురించి తెలియజేసేది. ఏదన్నా న్యాయపరమైన సందేహాలు రాష్ట్రపతికి ఉన్నప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టుని కోరవచ్చు. దాని గురించి ప్రస్తావించే అధికరణ ఆర్టికల్ 143. నెక్స్ట్ ఆర్టికల్ 123 అనమాట. రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ అధికారాల గురించి ప్రస్తావించే ఆర్టికల్ 123. నెక్స్ట్ ఆర్టికల్ 112 ఇది యూనియన్ బడ్జెట్ గురించి. అయితే బడ్జెట్ అనే పదం ఎక్కడ మన రాజ్యాంగంలోని వాడలేదు, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పదం వాడారు. కానీ మీరు ఇక్కడ ఆ పాయింట్ పైన ఫోకస్ చేయకండి, ఆ పాయింట్ వచ్చినప్పుడు దానిపైన ఫోకస్ చేస్తాం మనం. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే పార్లమెంట్లో ప్రతి సంవత్సరం బడ్జెట్ని ప్రవేశపెడతారు. ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టేది ఎవరు అంటే ప్రెసిడెంట్ అనే పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టే ముందు ప్రెసిడెంట్ యొక్క అనుమతి తీసుకొని ఆయన సమ్మతించిన తర్వాత పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెడతారు. ఈ పాయింట్ల పైన ఫోకస్ చేయండి. బడ్జెట్ అన్నారు కదా, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారు కదా, వాటిపైకి డైవర్ట్ అవ్వద్దు. నెక్స్ట్ మనకి రాష్ట్రపతికి సంబంధించిన గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్ 111 కూడా ఇంపార్టెంట్. 111 అంటే ఏంటి? ఎప్పుడన్నా బిల్లు 2 సభలలో, లోక్సభలో రాజ్యసభలో పాస్ అయ్యి పార్లమెంట్లో ఉభయ సభల్లో పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వచ్చిన తర్వాత రాష్ట్రపతికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు, తిరిగి పునఃపరిశీలనకు పంపచ్చు, తన జోబులోనే ఉంచుకోవచ్చు, అట్లా అవన్నీ ఉంటాయి కదండి. వాటి గురించి ప్రస్తావించేది ఆర్టికల్ 111. సో ఆర్టికల్ 111 దేని గురించి అంటే ఎప్పుడైనా ఏదన్నా బిల్లు పార్లమెంట్లో ఉభయ సభల్లో పాస్ అయిన తర్వాత రాష్ట్రపతికి వచ్చిన తర్వాత రాష్ట్రపతికి ఉన్న అధికారాల గురించి ప్రస్తావించే ఆర్టికల్ 111. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్ 85. అందుకే నేను అక్కడ చెప్పలేదండి మీకు ఆర్టికల్స్, ఎందుకంటే ఆ టైంలో ఆర్టికల్స్ చెప్తే మీకు ఫస్ట్ ఆ మీనింగ్ అర్థం అవ్వాలి కాబట్టి అక్కడ జస్ట్ కాన్సెప్టే చెప్పా. ఇక్కడ ఏమని చెప్పాను? పార్లమెంట్ ఉంటుంది, పార్లమెంట్కి సంబంధించి బేసిక్స్లో నేను మీకు ఏం చెప్పాను? పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి, వాటిని సెషన్స్ అంటాము అన్నాను కదా. పార్లమెంట్ సమావేశాలని రద్దు చేస్తాడు ఎవడు? రాష్ట్రపతి. దాన్ని ఏమంటాము? ప్రోరోగ్ అంటాము. సో ఎవరైతే ప్రెసిడెంట్ ఎప్పుడైతే రాష్ట్రపతి సమావేశాలని రద్దు చేస్తాడో దాన్ని ప్రోరోగ్ అంటాం. ఎప్పుడైతే స్పీకర్ గారు రద్దు చేస్తారో తాత్కాలికంగా పార్లమెంట్ సమావేశాలు దాన్ని అడ్జర్న్మెంట్ అంటాము. ఆ రెండింటి మధ్యన డిఫరెన్సెస్ కూడా మనం చూసాము. సో మనకి రాష్ట్రపతి గారు విధించే సమావేశం రద్దు చేసేది ప్రోరోగ్ అంటాము. సెషన్స్, ప్రోరోగ్, వీటి గురించి మనకి డిజల్యూషన్ ఎప్పుడైతే 5 సంవత్సరాలు మనకి నార్మల్గా 5 సంవత్సరాలు ఉంటుంది లోక్సభ కాలం, 5 సంవత్సరాల కంటే ముందే మధ్యలోనే ఎప్పుడన్నా వీళ్ళు ప్రభుత్వం యొక్క మెజారిటీ కనుక మనకి మిస్ అయినట్లుంటే అప్పుడు రాష్ట్రపతి సభని రద్దు చేస్తాడు, మొత్తం లోక్సభని రద్దు చేస్తాడు. దాని గురించి ప్రస్తావించేది డిజల్యూషన్ అంటాం. సో సెషన్స్, ప్రోరోగ్, డిజల్యూషన్స్ వీటి గురించి ప్రస్తావించే ఆర్టికల్ 85. నెక్స్ట్ ఆర్టికల్ 108 అని ఉంటుంది, ఇది కూడా ఇంపార్టెంట్. ఉమ్మడి సమావేశం, జాయింట్ సిట్టింగ్. గౌతమి గారు చెప్పారు, గుడ్ అండి. ఆర్టికల్ 108 జాయింట్ సిట్టింగ్ అంటాం, ఉమ్మడి సమావేశం. దీని గురించి కూడా మనం చూసాము. ఇంకా రాష్ట్రపతి గురించి మనకి 72 చూసుకోవాలంటే 74, 76, 78 అవి కూడా ఉంటాయి. అవి మనము పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే టాపిక్ చదివినప్పుడు వాటి గురించి క్లియర్గా చూస్తాము. నెక్స్ట్ మనకు ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అనగా ఆర్టికల్ 76 మనము రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక అధికారాలు ఎగ్జిక్యూటివ్ పవర్స్ చదివినప్పుడు రాష్ట్రపతి కొన్ని నియామకాలు చేస్తాడు అని చదివాము. అందులో భాగంగా దేశంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరిని అంటాము అంటే అటార్నీ జనరల్ని అంటాము. ఈ అటార్నీ జనరల్ని ఎవరు నియమిస్తారు అంటే ప్రెసిడెంట్ నియమిస్తాడు. అది తెలిపే ఆర్టికల్ 76, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 72 ఇంపార్టెంట్. ఇది రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారాల గురించి తెలుపుతుంది, పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి తెలుపుతుంది. మళ్ళీ మనకి ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆర్టికల్ 65 ఇంపార్టెంటే. ఎప్పుడన్నా రాష్ట్రపతి యొక్క పదవి ఏ కారణం చేతన్నా ఖాళీ అయినప్పుడు ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ రాష్ట్రపతిగా తాత్కాలికంగా వ్యవహరిస్తాడు అని చెప్పే పాయింట్ మనకు ఆర్టికల్ 65. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ 61 దేని గురించి? రాష్ట్రపతి యొక్క అభిశంసన మహాభియోగ తీర్మానం గురించి తెలిపే ఆర్టికల్ 61. ఆర్టికల్ 60 ఇంపార్టెంట్, రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం ఓత్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం 53 to 59 ఒక్కొక్కటి చదువుకున్నాం కాబట్టి అవన్నీ ఇంపార్టెంటే. ముఖ్యంగా ఈ ఇయర్ మీరు ఆర్టికల్ 54, 55 పైన ఫోకస్ చేయండి. ఎందుకో నేను చెప్తాను, కరెంట్ అఫైర్స్లో ఈ ఆర్టికల్స్ నిలిచాయి కాబట్టి మ్యాక్సిమం ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ క్వశ్చన్స్ ఆన్ దీస్ ఆర్టికల్స్ ఇన్ ది కమింగ్ ఇయర్ ఎగ్జామినేషన్స్. ఈ సంవత్సరంలో ఏదైనా ఎగ్జామ్స్లో వీటిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో ఈ పాయింట్స్ ఇవన్నీ నోట్ చేసుకోండి.
రైట్ టు లైఫ్ విచ్ ఆర్టికల్ అంటున్నారు శాలం గారు? ఆర్టికల్ 21 అండి, అది ఇక్కడ ఎందుకు అడిగారు సమ్మన్? 21 అది. సో ఇవన్నీ పాయింట్స్ నోట్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ మనం ఏంటి అంటే మీకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చాము, దీన్ని బట్టి మీరు ఆ రూట్ మ్యాప్లో ఫాలో అవుతూ ముందుకు వెళ్తూ ఉండాలండి. అది అంటే మీకు ఫస్ట్లోనే నేను ఈ పాయింట్స్ ఎందుకు చెప్పలే అంటే, ఫస్ట్ మీకు నేను ఈ ట్రాక్ తీయడానికి ట్రై చేయాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ టాస్క్. ఇక్కడి నుంచి మీకు నేను పుష్ చేసేవాడినే అవుతానండి, మీరు వెళ్ళాలన్నమాట ముందుకి. దెన్ ఓన్లీ వన్ కెన్ సక్సీడ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ అనమాట. సో ఇప్పుడు నేను ఏంటి అంటే ఇవన్నీ ఇచ్చాను కాబట్టి మీరు ఈ విధంగా ఆర్టికల్స్ అనేది చూడండి. మధ్యలో కూడా ఆర్టికల్స్ కావాల్సుకొని నేను చెప్పలేను, నేను కొన్ని పాయింట్స్ చెప్పినప్పుడు వీటి గురించి ఓన్లీ థియరీయే చెప్పాను, ఎందుకంటే అక్కడే ఆర్టికల్స్ ప్రస్తావిస్తే కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి మనం ఓవరాల్గా చూస్తాము, ఎక్కడెక్కడ ఏది చూస్తే బెటర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్తుంటాము. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. మళ్ళీ మనకి ఇంకొక పాయింట్ ఏంటి అంటే, చాలా తక్కువ మందికి రీచ్ అవుతున్నాయండి. ఇప్పుడు మనం ఏదైతే ఈ క్లాసెస్ చేస్తున్నామో చాలా తక్కువ మందికి రీచ్ అవుతున్నాయి. కాబట్టి మీరు మ్యాక్సిమం మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుండండి మన క్లాసెస్ గురించి, ఎందుకంటే వాళ్ళకి కొంత బెనిఫిషియల్ ఉంటుంది కాబట్టి. సో దట్ దే కెన్ ఆల్సో కమ్ ఆన్ టు ద ట్రాక్ అనమాట. అంటే మనకి యాక్చువల్లీ చాలామంది ఉన్నారు ఫాలోవర్స్, బట్ ఏంటి అంటే రీచ్ ఎక్కువ మందికి అవ్వట్లేదు. సో మీరు ఏంటి అంటే అట్లీస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఒక 3 మెంబర్స్ కన్నా రీచ్ అయ్యేటట్టు మీరు ప్రయత్నించండి. సో దట్ ఏంటి అంటే మనకి ఎక్కువ మందికి మన ఎఫర్ట్స్ అనేవి రీచ్ అవుతుంటే వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క ఈ హార్డ్షిప్ ఉంటుంది కదండి ఈ జర్నీ, ఆ జర్నీ వాళ్ళకి కొంత యూస్ఫుల్ అవుతుందన్నమాట. అట్లీస్ట్ వాళ్ళ మీద వాళ్ళు స్వయం శక్తిగా ప్రిపేర్ అవ్వడానికి కొంత ఛాన్స్ ఉంటుంది. సో ఆ పాయింట్ నోట్ చేసుకోండి. మన దేశంలోని పథకాలు ఎవరి పేరు మీద రన్ అవుతాయి సార్ అంటే, పథకాలు అంటే చూడండి, మనకి కేంద్ర ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ అని ఉంటుందండి. గవర్నమెంట్ పేరుతో పథకాలు రన్ అవుతాయి. కాకపోతే అక్కడ దేశం అంటే ఒకళ్ళ పేరు మీదనే ఉండదు, మన ఇండియన్ పాలసీస్ అని ఉంటాయి. ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ అంటాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పాలసీస్ అయితే. లేకపోతే ఇప్పుడు ఏపీ అనుకుంటే ఏపీ గవర్నమెంట్ పాలసీస్ అంటారు. అక్కడ ఎవరి పేరు అంటే గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ అంటే అందరూ వస్తారు, గవర్నర్ వస్తాడు, సీఎం వస్తాడు, మంత్రులు వస్తారు, అందరూ వస్తారు. అక్కడ గవర్నమెంట్ అనే పేరుతోనే పథకాలు రన్ అవుతాయి. పలానా ఒక వ్యక్తి యొక్క పేరు మీద నడవవు. ఇప్పుడు మీకు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కీమ్ చూసుకున్నట్లయితే, అమ్మఒడి అని చూసుకున్నట్లయితే జగన్ ప్రవేశపెట్టాడు అని చూద్దాం, ఎందుకంటే ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలో ప్రవేశపెట్టారని మనం అనుకుంటాం. పలానా ముఖ్యమంత్రి పలానా పథకంని ప్రవేశపెట్టాడు అని అనుకుంటాం తప్ప అఫీషియల్గా చూసుకున్నట్లయితే అది ఎవరి పేరు ప్రస్తావన ఉండదు, పార్టీ పేరు కూడా ప్రస్తావన ఉండదు. ఎందుకు? గవర్నమెంట్ అనేది పెర్మనెంట్ అనమాట, ఎప్పటికీ ఉంటుంది. దాంట్లో పార్టీలు ఈరోజు ఒక పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ ఉంటుంది, అవి మారుతూ ఉంటాయి, పార్టీలు మారుతూ ఉంటాయి. కానీ గవర్నమెంట్ అనేది ఎప్పటికీ ఉండేది. కాబట్టి గవర్నమెంట్ అనే పేరు మీద నడుస్తుంటాయి పథకాలు. ఎమర్జెన్సీ టైం అదేనండి, సమ్వన్ కోటి గరికపాటి గారు ఎమర్జెన్సీ టైం లైఫ్ టైం ఎంత, ఏ ఆర్టికల్స్ రద్దు అవుతాయి, అది ఎమర్జెన్సీ విధించాలి అంటే ప్రాసెస్ ఏంటి, అదంతా మనకి అరౌండ్ 3 క్లాసెస్ పడుతుందండి. ఇప్పుడు మనం దాని గురించి కాదు, ఇప్పుడు ప్రెసిడెంట్ టాపిక్ కాబట్టి మీకు కేవలం 3 టైప్స్ ఆఫ్ అత్యవసర పరిస్థితులు ఉంటాయి. 352, 356, 360 వీటిపైన ఫోకస్ చేయండి. ఇప్పుడు పాయింట్ కాలం ఎంత అవన్నీ మనం చూస్తాం డెఫినెట్లీ, అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ టాపిక్ వచ్చినప్పుడు. సో ఇది క్లారిఫై చేయండి, దీంతో పాటు ఇది నోట్ చేసుకోండి. దీంతో పాటు నేను మీకు ఇంకొక గైడెన్స్ ఇస్తాను. ప్రెసిడెంట్ టాపిక్ అయింది కాబట్టి నేను మీకు ఇంకొక గైడెన్స్ ఇవ్వదలుచుకుంటున్నా. అదేంటి అంటే మనకి నేను క్వశ్చన్ చూసా, దేశంలో పథకాలు పిఎంఆర్ ప్రెసిడెంట్ ఎవరి పేరు మీద రన్ అవుతాయి అని. అంటే ఆబ్వియస్లీ ఏది ఉన్నా మనకి గవర్నమెంట్ అంటే పేరు హెడ్ ఎవరండి, నామినల్గా చూసుకుంటే ప్రెసిడెంటే ఉంటుంది నామినల్గా. కాబట్టి ఇంకొక నేను గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది ఏంటి అంటే, ఎప్పుడన్నా చూడండి ఏదైనా టాపిక్ పరంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ అనుకోండి, దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. దీని ఫస్ట్ స్టాటిక్ పైన పూర్తి పట్టు సాధించండి. తర్వాత ఎప్పుడైతే మీకు స్టాటిక్ పైన పట్టు వచ్చేసిందో నెక్స్ట్ మీరు ఇమ్మీడియట్గా వెళ్ళాల్సింది ఏంటి అంటే కరెంట్, ఆ టాపిక్కి సంబంధించి కరెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ డైనమిక్. కరెంట్ అంటే ఏంటి? ఆ టాపిక్కి సంబంధించి ప్రస్తుతం ఏ అంశాలు జరుగుతున్నాయి, వార్తల్లో నిలుస్తున్నాయి అనేది అన్నమాట కరెంట్ అఫైర్స్ అనొచ్చు. సో వాస్తవంగా ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంటే చూసుకున్నట్లయితే గత వారం రోజుల్లోనే
మీరు అబ్జర్వ్ చేసి ఉంటారో లేదో, ఒక 4 to 5 ఆర్టికల్స్ వస్తాయండి న్యూస్ పేపర్స్లో కేవలం భారత ప్రెసిడెంట్ గురించే. మరి అవన్నిటిపైన మీకు లింక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. వీటికి సంబంధించి స్టాటిక్ చదివాం, లింక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఇస్తున్నా చూడండి ఒక పాయింట్. ఇది మనకి రీసెంట్గా వచ్చింది, చాలా పెద్ద కరెంట్ అఫైర్స్. మరి నోట్ చేశారో లేదో ఐ డోంట్ నో. కాకపోతే నేను ఇక్కడ మీకు గైడెన్స్ ఇస్తున్నా ఎట్లాగ వెళ్ళాలి అని చెప్పి. ఎందుకంటే మీకు ఏ విధంగా మీ అంతలో మీరు స్వయం శక్తితో ప్రిపేర్ అవ్వాలి అని ఇస్తే మై టాస్క్ వుడ్ బి కంప్లీటెడ్ అండి, అది బెటర్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఉంది మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్లో చూసుకుంటే రాష్ట్రపతి ఎన్నికలు ఆర్టికల్ 54 ఉంటుంది. మనం ఆల్రెడీ చదివాం అది. ఆర్టికల్ 54 రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించింది అని. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది రాష్ట్రంగా ముందుండేది, ఇప్పుడు దాన్ని రీఆర్గనైజ్ చేశారు, అది కేంద్రపాలిత ప్రాంతంగా తయారైంది. మరి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది రాష్ట్రపతి ఎన్నికల్లో అంతర్భాగమా, పాల్గొంటుందా లేదా అనేది క్వశ్చన్. దీని గురించి మీకు ఒక ఐడియా ఉండాలని చూస్తున్నప్పుడు అవి మీరు చదువుతూ ఉండాలన్నమాట. మనకి స్టాటిక్ పార్ట్ వచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వస్తున్న కరెంట్ అఫైర్ లేకపోతే జరుగుతున్న విషయం ఎవరో ఫ్యాకల్టీ చెప్పాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే యూఆర్ నాట్ ఆన్ ద రైట్ ట్రాక్ అండి. అందుకే మీరు కొన్ని అడిగినా అది చెప్పొచ్చు నేను సింపుల్గానే, కాకపోతే ఎందుకు కావాల్సుకునే చెప్పలేదు అంటే అది రైట్ ట్రాక్ కాదు. మీకు ఏది చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇందాక సార్ ఆర్మీ చీఫ్ ఎవరు అని అడుగుతున్నారు. దోస్ ఆర్ నాట్ ద క్వశ్చన్స్ టు బి ఆస్క్డ్ అండి ఫర్ ఎ సీరియస్ ఆస్పిరెంట్. అది మీరు వర్కౌట్ చేసుకుంటుండాలి మీ సైడ్. హూ ఈజ్ ఆర్మీ చీఫ్ అంటే దాంట్లో అంటే యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు ఆస్క్ సోచ్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నా మీరు ఓన్గా చదవడానికి ప్రయత్నించండి, అప్పుడే కరెక్ట్. అది ఇక్కడ మనకి దీని గురించి ఏంటి, ఆర్టికల్ 54 దేని గురించి ప్రస్తావిస్తుంది, ఎలక్టోరల్ కాలేజ్ గురించి ప్రస్తావిస్తుంది. ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఏంటి, ఎలక్టోరల్ కాలేజ్ అంటే చూసాం దీని గురించి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరు పాల్గొంటారో చూసాం. రాష్ట్రాల్లో శాసనసభలో ఉన్నటువంటి ఎన్నికైన సభ్యులు, పార్లమెంట్లో ఉభయ సభల్లో ఉన్నటువంటి ఎన్నికైన సభ్యులు పాల్గొంటారు. మళ్ళీ ఢిల్లీ, పుడుచేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నికైన సభ్యులు కూడా పాల్గొంటారు. మరి అట్లా చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ రీసెంట్గా మనకి కేంద్రపాలిత ప్రాంతంగా అయింది. ఢిల్లీ, పుడుచేరి అనేవి పాల్గొంటాయి, మనం ఆల్రెడీ చూసాం. అయితే మనకి అశోక్ యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ ఉంటుందండి, అందులో ఒక స్టూడెంట్ పేరు శుభం ఖత్రీ అనమాట. ఈ శుభం ఖత్రీ అనే అతను ఒక ఆర్టీఐ పెట్టాడు రీసెంట్గానే, ఒక 10 days బ్యాక్ ఎలక్షన్ కమిషన్కి. చాలా మంచి ఆర్టీఐ పెట్టాడండి ఇతను. సో వీటి గురించి మనకి తెలుసుకోవాలన్నమాట. అంటే మీ అంతలో మీరు తెలుసుకోవాలి ఇవన్నీ పాయింట్స్. ఏమని అడిగాడు ఇతను, సార్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటుందా లేదా, సింపుల్ క్వశ్చన్. ఎలక్షన్ కమిషన్ ఏమని ఇచ్చింది రిప్లై, ఆర్టికల్ 54ని రిఫర్ చేయండి అంది. అంతేగాని పాల్గొంటుందా చెప్పలేదు, పాల్గొదా చెప్పలేదు. కాకపోతే మనం అర్థం చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా ఆన్సర్ చెప్పింది అనుకోండి, ఓకే సమ్వాట్ సాటిస్ఫైడ్. కానీ మీరు రిఫర్ చేయండి అని చెప్పింది ఇక్కడ రిప్లై కూడా ఎలక్షన్ కమిషన్. ఎందుకు ఎలక్షన్ కమిషన్ చెప్పలేక కాదు ఆన్సర్, కాకపోతే ఆర్టికల్ 54 పూర్తిగా స్పష్టంగా చదివితే క్యాండిడేట్కి అర్థం అవ్వాలి. ఆర్టీఐ పెట్టాల్సిన అవసరం లేదు వాటికి అని అర్థం అనమాట ఎలక్షన్ కమిషన్కి. ఆర్టికల్ 54 మనం చూసుకున్నట్లయితే అందులో క్లియర్గా ఏమని ఉంటుంది అంటే, ఢిల్లీ, పుడుచేరిని 70వ రాజ్యాంగ సవరణ 70th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనించడం జరిగినది. అంటే ఒరిజినల్గా ఈ కేంద్రపాలిత ప్రాంతాలకి రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనటకు అధికారం లేదు. కానీ 1992లో చేసినటువంటి 70వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడానికి ఆస్కారం ఇచ్చారు. అంటే ఆటోమేటిక్గా ఏమర్థం చేసుకోవాలి, జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఇప్పుడు విడిపోయినంత మాత్రాన ఆటోమేటిక్గా పాల్గొనరు. ఇది రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనాలి అంటే ఆబ్వియస్లీ పార్లమెంట్ ఒక రాజ్యాంగ సవరణ చట్టం చేయాలి. అది చేస్తే అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ పాల్గొంటుంది అనే పాయింట్ ప్రస్తావించింది ఎవరు, ఎలక్షన్ కమిషన్. కాబట్టి ఈ పాయింట్ ఇది మీకు ఓకే కదండి. ఇది ఒక పాయింట్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి ప్రెసిడెంట్ గురించి చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది రీసెంట్గానే వచ్చింది. త్రిపాఠి న్యూ సెక్రటరీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. పర్సన్స్ ఇన్ న్యూస్ మీరు ఒక నోట్స్ పెట్టుకోమంటున్నా కదా, పెన్సిల్తో రాసుకోమంటున్నా కదా, అప్డేట్ చేసుకోవాలి కాబట్టి. మీకు చూసుకున్నట్లయితే కపిల్ దేవ్ త్రిపాఠి అనే అతను రాష్ట్రపతి యొక్క కార్యదర్శిగా రీసెంట్గా నియమించడం జరిగింది సెక్రటరీగా. సో మేబీ సమ్ ఎగ్జామ్ మీకు అడగచ్చు, అంటే మనం ప్రెసిడెంట్ టాపిక్ చూస్తున్నాం కాబట్టి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా.
అట్లాగా మీకు ఓవరాల్గా స్టాటిక్ పైన మంచి పట్టు వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇదే, కరెంట్ చూడడం, న్యూస్ పేపర్ చదవడం, అప్డేట్ చేసుకోవడం అంతే. సో ఫస్ట్ దానికోసం స్టాటిక్ అనేది మీరు మంచి పట్టు సాధించాలి. ఇట్లాగా ముందుకు వెళ్తూ ఉండాలండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకోటి ప్రెసిడెంట్ గురించి చూస్తే మనకి 3rd మేలోనే మనకి ది పోస్ట్ అనే న్యూస్ పేపర్ ఉంటుంది. ఆ పోస్ట్ అనే ఈ పేపర్లో ఇది ఇచ్చాడు, మంచి ఆర్టికల్, ఇది కూడా మంచి మీకు నాలెడ్జ్ పెరుగుతుంటుంది. ఏమని ఇచ్చాడు, డాక్టర్ జాకిర్ హుసేన్ ఇండియాస్ 3rd ప్రెసిడెంట్ హ్యాడ్ ఎ పొలిటీషియన్స్ మైండ్ బట్ ఎన్ ఎడ్యుకేషనిస్ట్ హార్ట్ అన్నాడు. అంటే మనకి జాకిర్ హుసేన్ గురించి ఇప్పుడు మీకు ఎవరన్నా టీఎస్పిఎస్సి ప్రిపేర్ అవుతున్నట్లయితే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ డాక్టర్ జాకిర్ హుసేన్. మీరు ఏమని అడుగుతారు ఎగ్జామినేషన్లో జాకిర్ హుసేన్ మీద క్వశ్చన్ చూస్తే, సార్ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రపతి 2020లో రామ్నాథ్ కోవింద్ ఉంటే అతనిపైన అడగకుండా ఎప్పుడో 3వ రాష్ట్రపతి జాకిర్ హుసేన్ గురించి అడిగితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎగ్జామినర్, అంతవరకు మనం ఎట్లా చదవాలి, ఏదన్నా అడగచ్చు అని కాదు కదా, ఏదన్నా సందర్భం ఉండాలి కదా అడగాలి అని అనుకుంటారు అభ్యర్థులు. సందర్భం ఎందుకు ఉండదు అని అడుగుతున్నాను నేను. సందర్భం ఉంటుంది. ఎందుకు అంటే డాక్టర్ జాకిర్ హుసేన్ గారు జన్మించింది హైదరాబాద్ వాస్తవ్యులు. ఈయన చదివింది సుల్తాన్ బజార్ హై స్కూల్. ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు ఉంటే ఐడియా ఉంటుంది. సుల్తాన్ బజార్ హై స్కూల్లో చదవడం జరిగింది ఈయన. తర్వాత ఏఎంయూ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి వెళ్ళారు. సో మీకు టీఎస్పీఎస్లో యూ షుడ్ నో అబౌట్ దిస్ పర్సన్ అనమాట. ఎందుకంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. అందుకనే మనకి ఎగ్జామినర్ కూడా ర్యాండమ్గా అయితే అడగడండి క్వశ్చన్స్, కంపల్సరీ రెలవెన్స్ ఉంటుంది. అంటే ఇవి మీరు తెలుసుకోవాలన్నమాట కొన్ని పాయింట్స్. దెన్ మీకు ఏ ఎగ్జామినేషన్స్ అన్నా ఎగ్జామ్ పల్స్ పడతారు. ఎగ్జామ్ పల్స్ మీరు పడితే ఎనీ ఎగ్జామినేషన్ మీకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది, ఓకే అన్నట్టు అనిపిస్తుంది. మీరు ఈ రకంగా వెళ్తుండాలన్నమాట. ఈ పాయింట్స్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రెసిడెంట్ టాపిక్ కంప్లీట్ అయింది కాబట్టి మీకు స్టాటిక్ పార్ట్ పైన కొంత పట్టు వచ్చింది కాబట్టి నెక్స్ట్ మీరు ఎట్లా వెళ్ళాలి అంటే ఇవి వెళ్ళాలి. ఇది మీరు డోంట్ ఎక్స్పెక్ట్ సమ్వన్ టు టెల్ యూ అండి. డోంట్ ఎక్స్పెక్ట్ సమ్వన్ టు టెల్ యూ ఆల్ ఈ పాయింట్స్. ఇవి మీ అంతలు మీరే చూసుకుంటుండాలన్నమాట. కాబట్టి దీస్ ఆర్ ద పాయింట్స్ ఐ వాంట్ టు టెల్ యూ అండి. ఈ పాయింట్స్ అని నోట్ చేసుకొని దీంతో మనకి ప్రెసిడెంట్ టాపిక్ అయింది. నెక్స్ట్ మనం లాజికల్గా పాలిటీలో వెళ్ళాల్సింది వైస్ ప్రెసిడెంట్ గురించి, ఉపరాష్ట్రపతి గురించి. నెక్స్ట్ క్లాసెస్లో ఆయన గురించి మనం చూసుకుందాము. మనకి మీ అందరికీ తెలిసినట్లు రేపు సాటర్డే అండ్ సండే క్విజ్ ఉంటుంది. క్విజ్లో మనం మోస్ట్లీ ఈ వారంలో జరిగినటువంటి టాపిక్స్ పైన చూస్తాము. ఎగ్జామ్స్లో ఏ విధంగా అడుగుతాడు కాబట్టి ఈ వారంలో జరిగిన మనకి జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీకి సంబంధించి ఆల్ టాపిక్స్ మీరు రెడీగా ఉండండి. మనం చదివిన దాంతోనే పాటు, పాయింట్ మళ్ళీ చెప్తాను, మనం చదివిన దాంతోనే పాటు ఆ టాపిక్స్ పైన మీ దగ్గర ఉన్నటువంటి స్టాండర్డ్ బుక్స్ని కూడా రిఫర్ చేయండి. ఇంకా మీకు అంటే ఇఫ్ యూ హ్యావ్ టైం మీరు దానికి రిలేటెడ్ ఉన్న లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా చదవండి. దాంతో మీరు ప్రాపర్గా వెళ్తున్నట్లు, ఏదైతే నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నానో మీరు మంచి డైరెక్షన్ పాత్లోకి వచ్చారు అని అది సాల్వ్ అవుతుంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనం రేపు మళ్ళీ క్విజ్లో కలుసుకుందాం. సో చూడండి, మనకి మీ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అయితే ఇవన్నీ పాయింట్స్ ఎక్కువ మంది మనకి వాళ్ళ హార్డ్ జర్నీలో వాళ్ళకి కొంచెం కంఫర్ట్ అనేది వస్తుందండి, రైట్ ట్రాక్లో వస్తారు. సో మీ సైడ్ నుంచి కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు వెల్ విషర్గా మీరు యూ కీప్ ఆన్ రిఫరింగ్ అట్లీస్ట్ 2 or 3 persons ఒక్కొక్కరు. సో దట్ మనకి ఓవరాల్ కమ్యూనిటీ పరంగా మనకి మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అవునండి, సన్నీ గారు న్యూస్ పేపర్స్ రిఫర్ చేయాలి అవి అంటున్నారు. న్యూస్ పేపర్స్ రిఫర్ చేయాలండి, వెరీ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్.